హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రాఘవేంద్ర. మీరు వింటున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏదైతే మనం ప్రీవియస్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మైఎస్క్యూఎల్ డేటాబేస్లో ప్రీవియస్గా మనం హౌ టు క్రియేట్ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత మనం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లైవ్లో ఎలా క్రియేట్ చేయాలని ఈ మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్లో మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, సో హౌ టు క్రియేట్ ఏ టేబుల్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వా వాటికి మధ్య రిలేషన్ ఏం చెప్పాము. సో డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, టేబుల్లో డేటా అంటే ఏంటి, అంటే డేటాబేస్ లోపల మనం ఇక్కడ టేబుల్ అని చెప్పాము, నంబర్ ఆఫ్ టేబుల్స్ అన్నాం, ఆ టేబుల్ లోపల డేటా అన్నాం. సో ఇది రిలేషన్ అని మనం చెప్పొచ్చు. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ డేటాబేస్ని మనం ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్స్ క్రియేట్ చేస్తాం. టేబుల్స్లో మనకి ఇక్కడ ఆ, ఏముంది, టేబుల్స్లో ఎంటీ స్ట్రక్చర్ ఉంది. సో ఈ ఎంటీ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయాలంటే మనము ఏ స్టేట్మెంట్స్ని వాడాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ మనము డేటాబేస్ని క్రియేట్ చేసేసాము, తర్వాత టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం, టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, టేబుల్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. టేబుల్ అంటే ఇక్కడ డేటాని మనం టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ రిలేషన్ చెప్తున్నాము. సో నెక్స్ట్ చూడండి. సో ఇది స్క్రీన్ గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీకు ఐడియా ఉండాలి అని అంటే ఈ స్క్రీన్ మీద మీకు ఐడియా ఉన్నట్లయితే టోటల్ సబ్జెక్ట్ మీద మీకు ఐడియా వచ్చినట్లే. సో డేటాబేస్ని క్రియేట్ చేయటము అవసరం లేదు అనుకుంటే డ్రాప్ చేయటము, అలాగే టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ లోపల మనము డేటా డేటాని మనం ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ టేబుల్ స్ట్రక్చర్ మీద మాత్రమే మనం చెప్పుకుంటాము. ఏసిడి అనేది, అంటే ప్రీవియస్గా సిడి అంటే క్రియేటివ్ డ్రాప్ అని, ఇక్కడ ఏసిడి అంటే ఆల్టర్ అనేది ఒకటి ఎడిషనల్గా యాడ్ అవుతుంది. క్రియేటివ్ టేబుల్ ఇక్కడ, సో క్రియేటివ్ టేబుల్, డ్రాప్ టేబుల్, అలాగే ఆల్టర్ టేబుల్. ఇక్కడ ప్రీవియస్గా మనం ఏమనుకున్నామంటే సిడి అంటే క్రియేటివ్ డేటాబేస్, ఇక్కడ క్రియేటివ్ డేటాబేస్ అనుకున్నాము. అది డేటాబేస్కు సంబంధించి. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే టేబుల్స్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో క్రియేట్ టేబుల్ అనేది మనం ఇక్కడ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేటివ్ టేబుల్ ఒకటి, డ్రాప్ టేబుల్ వద్దనుకుంటే డ్రాప్ చేయటము. సో అలాగే ఆల్టర్, ఏ అంటే ఆల్టర్. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈజీగా గుర్తుండటం కోసం ఏసిడి అని నేను ఇక్కడ షార్ట్ నేమ్ రాశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసే ముందు ఆ టేబుల్ అంటే ఏంటి, ఫస్ట్ టేబుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఐటమ్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఇక్కడ మనకి వర్టికల్గా కనిపిస్తున్నాయా అవన్నిటినీ కూడా మనము కాలమ్స్ అంటాము. ఏవైతే హారిజాంటల్గా మనము రో బై రో, అంటే పైనుంచి కిందకి మనము అరేంజ్ చేసుకుంటూ వస్తాం డేటాని. ఆటోమేటిక్గా పైనుంచి కిందకి అరేంజ్ చేస్తూ వస్తుంది. దాన్ని రికార్డ్ అని కూడా అంటాము. సో దాన్ని రికార్డు అంటాము. సో అది హారిజాంటల్గా ఇట్లా ఉండేది వర్టికల్. ఏదైతే ఈ ఒకటి అంటే సింగిల్ కాలము, సింగిల్ రోని ఫీల్డ్ అని కూడా అంటాం. మనము ఏవైతే ఇక్కడ రిలేషన్ చెప్పుకున్నాం, ఒక ఇంటి లోపల ఒక రూమ్ తీసుకున్నట్లయితే, ఒక డేటాబేస్ని క్రియేట్ చేసినట్లయితే దానిలో ఎన్ని అయితే మనకు అవసరాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఒక అలమారాస్ ఉంటాయి అనుకున్నా. అలమారాస్ని ఇక్కడ టేబుల్ కింద ట్రీట్ చేసాము. సో అలమారాస్ని టేబుల్ కింద ట్రీట్ చేసినట్లయితే ఎన్ని అయితే మనకి కావాలో అవసరాన్ని బట్టి మనం టేబుల్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఎన్నైతే మనము అలమారాస్ని అరేంజ్ చేసుకుంటాము రూమ్లో మన అవసరాన్ని కొద్దీ. అలాగే ఈ సాఫ్ట్వేర్ సంబంధించి కూడా టేబుల్ని, నంబర్ ఆఫ్ టేబుల్స్ని మనము కింద ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ పైనుంచి ఒక ఎంటీ అలమారా ఉంది. సో దానిలో డేటాని మనం, అంటే ఏదైతే మనం వస్తువుల్ని మనం అక్కడ నింపుతామో అప్పుడు ఇక్కడ ఆ నింపే వస్తువుల్ని ఇక్కడ డేటా కింద ట్రీట్ చేస్తాము. సో అది
టేబుల్ యొక్క స్ట్రక్చరు. సో టేబుల్ అంటే ఏంటి? టేబుల్ అంటే ద కలెక్షన్ ఆఫ్ ఏం లేదు, సింపుల్ డెఫినేషన్, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. దీనికి సంబంధించినటువంటి డేటా ఇట్ ఎలా ఉంటుందంట, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్లో ఉంటాయి అంటాము. సో దీన్ని డేటాబేస్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఇది. సో ఏసీడి క్రియేట్ అంటే క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. సో దీన్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయడానికి సింటెక్స్ ఏం రాస్తాం? క్రియేట్ టేబుల్ అని మనం ఒక స్టేట్మెంట్ రాయాలి. క్రియేట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ ఏ డేటాబేస్. ఇది డేటాబేస్లో టేబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఒక న్యూ టేబుల్ని క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నాం. సో ఇక్కడ సింటెక్స్ ఏంటి? క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ అనేది ఒక టేబుల్ యొక్క నేము రాసుకున్నాము. ఇక్కడ వెంటనే ఓపెన్ ప్రాసెస్ లోపల అక్కడ నంబర్ ఆఫ్ టేబుల్ లోపలే కదా దాని కాలమ్స్ని మనం మెన్షన్ చేయాలి. సో కాబట్టి అక్కడ ఫస్ట్ కాలము, తర్వాత ఇక్కడ డేటా టైప్ ఉంటుంది, ఇది కాలం నేము, ఇది డేటా టైప్. అంటే ఈ టేబుల్కి సంబంధించి మనం ఏం రాస్తున్నాం? ఫస్ట్ ఇది ఎంప్లాయీ టేబుల్ లోపల ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంటు, అడ్రస్ అని 4 కాలమ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఒక టేబుల్కి 4 కాలమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంటీజర్ టైప్, ఏ టైప్ ఆఫ్ డేటాని ఈ రోలో మనం నింపుతాము అనేది ఇక్కడ ఇంటీజర్ టైపు. ఇంటీజర్ అంటే ఇక్కడ మనకి 10 డిజిట్స్ యొక్క నంబర్ని మనం ఎంటర్ చేయొచ్చు. సో దాని యొక్క లెంత్, సో ఇంటీజర్ టైపు. సో నెక్స్ట్ ఈ నేమ్ అన్నాము. ఇక్కడ ఈ నేమ్ అంటే ఇక్కడ చూడండి వేర్ క్యార్ అన్నాం. వేర్ క్యార్ అంటే ఇది 32 క్యారెక్టర్ యొక్క లెంత్ ఫిక్స్డ్ కాకుండా వేరియబుల్ లెంత్ కలిగి ఉంటుంది. అంటే ఈ నేమ్ అనేది ఒక్కొక్కసారి 25 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం వేర్ క్యార్ని వాడతాము. సో అదర్వైజ్ మనం క్యార్ని వాడుకోవచ్చు. క్యార్ అంటే 32 బిట్ లెంత్ కలిగినటువంటి నేమ్ని మనం ఎంటర్ చేస్తాము. అంటే అంత ఉంటుంది. మనకు కావాల్సినంత క్యార్ ఆఫ్ 10 డిజిట్స్ని మాత్రమే అలాట్ చేస్తుంది. సో దానికోసం వేర్ క్యారు. ఇక్కడ మనం అడ్రస్ కూడా వేర్ క్యారు ఎక్కువ కావాలి కాబట్టి, వేరియబుల్ లెంత్ కావాలి కాబట్టి మనం వేర్ క్యార్ అని యూజ్ చేస్తాం. ఇఫ్ యాడ్ మోర్ కాలమ్స్ సో గో ఫర్ ద ఆల్టర్ టేబుల్. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి దీన్ని చెప్పుకున్న తర్వాత ఇక సాఫ్ట్వేర్ అంటే మనం MySQLలోకి వెళ్ళి లైవ్లో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎలా చేస్తున్నాము ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఇఫ్ యాడ్ మోర్ కాలమ్స్ సో ఫర్ గో ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఇక్కడ రాసేసాం, స్ట్రక్చర్ని క్రియేట్ చేసేసాం. సపోజ్ నాకు స్ట్రక్చర్కి ఇంకొక కాలమ్ని యాడ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? సో కంపల్సరీగా మనం ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ అనేది వాడాలి. అదే ఆల్టర్ స్టేట్మెంట్. ఆల్టర్ టేబుల్ చూడండి, ఇక్కడ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ చేయటము, అలాగే వద్దనుకుంటే ఆ కాలంని డ్రాప్ చేయటము, అలా లేదనుకుంటే మాడిఫై. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అడ్రస్ ఒక వేర్ క్యార్ అని ఇచ్చాం. సపోజ్ క్యారే కావాలంటే తక్కువ నంబర్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలన్నప్పుడు ఆ వేర్ క్యార్లో ఉన్నటువంటి డేటా అనేది అంటే నంబర్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయటం. అంటే 25 ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేసాం? 30, ఇక్కడ 70 ఎంటర్ చేసాం ఈ అడ్రస్కి. ఇక్కడ మనకు అలా కాదు, ఒక 25 సరిపోతుంది అన్నప్పుడు మాడిఫై అనే స్టేట్మెంట్ని వాడతాము. సో ఇదంతా కూడా టేబుల్ యొక్క స్ట్రక్చర్ మీద మాత్రమే మనం ఇక్కడ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు కాలం అని మాత్రమే. మాడిఫై ద కాలం ఇన్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్లో. టేబుల్ యొక్క స్ట్రక్చర్లో డేటా మీద కాదు, స్ట్రక్చర్ను మాత్రమే మనం ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి టేబుల్ యొక్క కాలమ్స్ అనేది యాడ్ చేయాలన్నా, వద్దనుకుంటే డిలీట్ చేయాలన్నా, డ్రాప్ చేయాలన్నా, లేదు దానిలో ఉన్న ఫార్మేటు తర్వాత దాని యొక్క డేటా ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనము డిఫరెంట్గా ఇవ్వాలన్నా, మార్చాలన్నా మాడిఫై అనేది వాడతాము. మాడిఫై కాలమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ అంటాము. సో ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఏ కాలమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్. అంటే ఏంటి? ఇక్కడ యాడ్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసి ఆల్టర్ టేబుల్
మొబైల్ అనేది ఒకటి కాలం నేమ్. ఇది ఏ టైప్ ఆఫ్ ఇంటూ టైపు 10 డిజిట్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ఎలో చేస్తుంది ఎంటర్ చేయడానికి. ఒకటి ఎడిషనల్గా ఇక్కడ పక్కన మొబైల్ అనే కాలం అనేది ఒకటి యాడ్ అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ అనేది వాడతాము. ఇక్కడ కాలం నేమ్ ఏదైతే కాలం ఉంటుందో ఆ కాలం నేము డేటా టైపు లెంత్ ఆఫ్ ద డేటా టైప్ వాడతాము. సో ఈ యొక్క టేబుల్ ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. సో ఆల్టర్ చేస్తున్నాం. సో మొబైల్ అని వచ్చింది, ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. ఒకవేళ రీనేమ్ చేసుకోవాలంటే, అంటే సపోజ్ ఇక్కడ డ్రాప్ అని తీసుకున్నాం. సో ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్, డ్రాప్, మోడిఫై ద కాలమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్ అన్నాం. సో ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు డ్రాప్ ద కాలమ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్. సో డ్రాప్ స్టేట్మెంట్ అనేది వాడినట్లయితే ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డ్రాప్ కాలం, ఏ కాలంని మనం తీసేయాలనుకుంటున్నాం, అడ్రస్ కాలంని మనం తీసేయాలనుకుంటున్నాం. అడ్రస్ అనేది ఒక కాలం కాబట్టి డ్రాప్ కాలం అని రాస్తాము. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, మొబైల్ ఉంటుంది, అడ్రస్ అనేది కాలం అనేది డ్రాప్ అయిపోతుంది. సో దానికోసం మనం డ్రాప్ అనేది వాడతాము. నెక్స్ట్ ఇంకోటి చూడండి. సో నెక్స్ట్ రీనేమ్. సో ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు రీనేమ్ కాలం ఇన్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్. రీనేమ్ అనేది కూడా ఒక స్టేట్మెంటు. దాని యొక్క ఆల్రెడీ నేమ్ అనేది మొబైల్కి బదులుగా ఫోన్ నంబర్ అన్నామనుకో. సో ఫోన్ నంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే కావాలన్నట్లయితే. సో ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ రీనేమ్ కాలం, ఇక్కడ కాలం ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్. అంటే ఇక్కడ రీనేమ్ కాలం, ఏ కాలంని మారుస్తున్నాము, మొబైల్ అనే కాలం. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి కాలము తర్వాత న్యూగా ఎంటర్ చేయబడినటువంటి కాలము. సో కాబట్టి ఇది రీనేమ్ అవుతుంది, అంటే మొబైల్కి బదులుగా ఇక్కడ ఫోన్ అనేది రీనేమ్ అవుతుంది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అది. సో ఇక్కడ చూడండి, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ రీనేమ్ కాలం మొబైల్ టు ఫోన్. సో మొబైల్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఫోన్ కింద ఇక్కడ ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ మాడిఫై ద కాలం నేమ్ డేటా టైప్. ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాం, కాలం నేము మొబైలే, కానీ ఇక్కడ డేటా టైప్ అనేది డిఫరెంట్గా ఇచ్చుకోవాలి. అంటే వేర్ క్యార్ ఉంది, క్యార్ అని ఇచ్చుకోవాలన్నట్లయితే మనం ఇక్కడ డేటా టైపులు బేస్ చేసుకుని దాని యొక్క ఫార్మేట్ మార్చాలన్నా, సో అలాంటి సిచ్యువేషన్కి మాడిఫై కాలం అనేది వాడతాము. సో కాబట్టి మీరంతా కూడా గమనించండి, ఇక్కడ మనం 3 చెప్పుకున్నాం. ఆల్టర్లో యాడ్ ఒకటి, డ్రాప్ ఒకటి, మాడిఫై ఒకటి, రీనేమ్ ఒకటి అని చెప్పుకోవాలి. సో ఇక్కడ రీనేమ్ అంటే కాలంని రీనేమ్ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్న నేమ్ని పేరు మారుస్తున్నాము ఒకటి. తర్వాత మాడిఫై అంటాము. మాడిఫై అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి కాలం యొక్క డేటా టైప్ ఏదైనా మార్చాలన్నట్లయితే దాన్ని మాడిఫై కాలం అనేది వాడతాము, కాలం నేము. సో డేటా టైపులో మారుస్తాము. సో ఈ విధంగా ఏసిడి, ఏ అంటే ఆల్టర్, సి అంటే క్రియేట్, డి అంటే డ్రాప్. సో ఇక్కడ మనకి టేబుల్ని మనం వద్దనుకుంటే డ్రాప్ ద టేబుల్ నేమ్. సో మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం టేబుల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా డ్రాప్ చేయాలి, ఏ విధంగా దానిలో ఉన్నటువంటి కాలమ్స్ని మాడిఫై చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పాం. సో మీరు గమనించండి, నేను ఇక్కడ లైవ్లో మీకు చూపిస్తాను. క్రియేట్ అంటే ప్రీవియస్గా క్రియేట్ డేటాబేస్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేటాబేస్ని మనము ఇక్కడ MySQL డేటాబేస్ని ఓపెన్ చేసుకున్నాం. సో ఇక్కడ మై ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకి MySQL అనేది ఉంటుంది. MySQL అది క్లిక్ చేయండి. సో వర్క్ బెంచ్, సో దానిలోకి వెళ్ళి మళ్ళీ వర్క్ బెంచ్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే, MySQL వర్క్ బెంచ్ అనేది
డబుల్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ ఏ అప్లికేషన్. సో డబుల్ క్లిక్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది. సో దానిలో మనం డేటాబేస్లోకి వెళ్ళాలి. అంటే ఏ డేటాబేస్లో మనం వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ హోస్ట్ నేమ్ 127.0.0.1 పోర్ట్ నంబర్ 3306, దట్ ఈస్ రూట్, యూజర్ నేమ్ రూట్. దిస్ ఈజ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నట్టు. పాస్వర్డ్ మనం ఎంటర్ చేయలేదు, బై డిఫాల్ట్ ఇచ్చేసాము. అది బై డిఫాల్ట్గా రూట్ అనేది యూజర్ నేమ్. సో ఇలా స్క్రీన్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏవైతే మనం డేటాబేసెస్ ఉన్నాయో దాన్ని ఒకసారి చూద్దాము. సో ఇక్కడ యూస్ ఇక్కడ ఇక్కడ యూస్ డేటా బేస్, ఇక్కడ మనం సైజు పెంచుకోలేము. ఓకే, చూడండి ఇక్కడ నేను సో యూస్ డేటాబేసెస్ అని డేటాబేస్ తప్పు రాశాను. డేటాబేసెస్ యూస్ సరే. ఫస్ట్ మనం డిఎస్సి ఈఎంటీ ఎంప్లాయీ అనేది ఉందా? సో ఇక్కడ డిస్క్ ఎంప్లాయీ లేదు. సో మనం ఫస్ట్ యూస్ డేటాబేస్ నేమ్ అంటే క్రియేట్ చేసాం కదా, స్టూడెంట్ అని చేసాం అనుకుంటా ఇంతకుముందు. స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్ డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఇక్కడ మనం యూస్ డేటాబేస్ స్టూడెంట్ ఇక్కడ మనకి ఒకసారి